కుంభమేళాను తలపించేలా గోదావరి పుష్కరాలను జరిపి చూపిస్తామంటూ ఛాలెంజ్ తీసుకున్న కూటమి సర్కార్ అందుకు తగ్గట్లుగా చర్యల్లోనూ జోష్ పెంచింది. పుష్కర పనుల్లో స్పీడ్ పెంచగా పుష్కలంగా నిధులు విడుదల చేస్తోంది. లక్షలాది మంది భక్తులు వస్తారన్న అంచనాలతో లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేస్తోంది. అభివృద్ధి పనులకు తొలి విడతగా 150 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. ఈ డబ్బులు ఎక్కడ ఖర్చు చేస్తారు, ఏం పనులు చేస్తారు, ఈ వివరాలను మా ప్రతినిధి రమణ లైవ్ ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ అశ్విని. గోదావరి పుష్కరాలు ఏడాదిలో ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల వ్యాప్తంగా కూడా గోదావరి తీరం కూడా పోటెత్తం నుంచి ప్రత్యేకించి రాజమహేంద్రవరంలో విపరీతంగా భక్తులు వస్తారని చెప్పేసి ప్రభుత్వం అంచనా వేస్తుంది. దీనికి సంబంధించి ఉమ్మడి గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక కేంద్రాలు, అదేవిధంగా ప్రసిద్ధమైనటువంటి కేంద్రాలు, అలాగే రాజమహేంద్రవరంలోనూ పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు కూడా చేపడుతుంది. దీనికి సంబంధించి అభివృద్ధి పనులు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వీటికి ఎక్కడ కూడా నిధుల కొరత రాకుండా ఉండేలా ప్రత్యేకంగా నిధులు కూడా ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ ఉంది. ఇవాళ 150 కోట్ల రూపాయలను నిధులను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. మున్సిపల్ శాఖ ద్వారా కేటాయించినటువంటి ఈ నిధులను సత్వరమే విడుదల చేయాలని చెప్పేసి ఆర్థిక శాఖను ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి ప్రత్యేకించి రాజమహేంద్రవరానికి ఈ నిధుల విడుదలలో పెద్దపీట వేసిందని చెప్పాలి. మొత్తంగా రాజమహేంద్రవరం చూస్తే కనుక కోట్లాది మంది భక్తులు ఇక్కడికి వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఆధ్యాత్మిక కేంద్రంగా, సాంస్కృతిక కేంద్రంగా రాజమహేంద్రవరం విరాజిల్లుతుంది. ఈ కేంద్రానికి పెద్ద ఎత్తున 2 కోట్ల మంది పైనే భక్తులు వస్తారని చెప్పేసి అంచనా వేసి అందుకు అనుగుణంగా ఇప్పటికే పుష్కరాల పనులను కూడా చేపడుతుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం 580 కోట్ల రూపాయలతో పలు పనులకు డిపిఆర్ కూడా పూర్తి చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రి నారాయణ ఈ నెల 11వ తారీఖున పర్యటించి ఏ పనులు చేపట్టాలనేటువంటి అంశంపై అధికారులతో చర్చించి ఇప్పటికే ఆమోద ముద్ర వేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మొత్తం 580 కోట్ల రూపాయలు విడుదల చేయాలని చెప్పేసి, దీన్ని ఖర్చు చేయాలని చెప్పేసి తొలి విడతలో నిర్ణయం తీసుకున్నారు. వీటన్నిటి కూడా యూసీఎఫ్ ద్వారా 140 కోట్లు, యూఐడిఎఫ్ ద్వారా 140 కోట్లు, అలాగే యాన్యుటీ ఫండ్ ద్వారా 140 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా పుష్కర పనుల కోసం ప్రభుత్వం నుంచి 100 కోట్లు, అదేవిధంగా జనరల్ ఫండ్స్ ద్వారా 50 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని చెప్పేసి ఇప్పటి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి 100 కోట్లు రాజమహేంద్రవరానికి కేటాయించినట్టు 100 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఈ రాజమహేంద్రవరంలో చూస్తే కనుక ఇప్పటికే పెద్ద ఎత్తున పనులు, అభివృద్ధి పనులు జరుగుతూ ఉండగా ఈ మరిన్ని పనులు చేపట్టేందుకు గాను ఇప్పటికే రూపొందించిన డిపిఆర్లను పూర్తి చేసేందుకు గాను వీటిని వినియోగించనున్నారు. ప్రత్యేకంగా రోడ్లను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయనున్నారు. రోడ్ల ఆధునీకరణ కోసమే దాదాపు 150 కోట్ల రూపాయలతో డిపిఆర్లు ఇప్పటికే రూపొందించడం జరిగింది. పలు రోడ్లు ఇటు హైవేల నుంచి రాజమహేంద్రవరం లోపల నగరానికి వచ్చేటటువంటి రోడ్లు కావచ్చు, అలాగే బస్టాండ్లు, రైల్వే స్టేషన్కు వెళ్ళేటటువంటి, అలాగే పుష్కర ఘాటు వెళ్ళేటటువంటి ప్రధాన రోడ్లను కూడా విస్తరించనున్నారు. దీనికోసం 150 కోట్ల రూపాయలతో డిపిఆర్ రూపొందించగా ఇప్పుడు ప్రస్తుతం కేటాయించినటువంటి నిధుల్లో 37.52 కోట్ల రూపాయలు ప్రస్తుతం వీటికి వెచ్చించనున్నారు. వీటితో పనులు ప్రారంభించనున్నారు. తదుపరి మిగిలిన అమౌంట్ మొత్తాన్ని కూడా మరోసారి జీవో విడుదల చేసి ఆ నిధులను కూడా కేటాయిస్తారని చెప్పేసి అధికారులు చెబుతూ ఉన్నారు. మిగిలినవి చూస్తే కనుక రద్దీ నివారణ కోసం ప్రత్యేకించి ప్రతి కూడలను కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాజమహేంద్రవరంలో పలు కూడళ్ల అభివృద్ధి కోసం ఇప్పటికే డిపిఆర్లు సిద్ధం చేశారు. ప్రత్యేకించి ఏఐ ఆధారితంగా పనిచేసేటువంటి సీసీటీవీ సర్వేలెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం ప్రత్యేకించి, ఎందుకంటే పెద్ద ఎత్తున భక్తులు వస్తారు కాబట్టి వాటికి సంబంధించి భద్రతకు సంబంధించి కాబట్టి, అలాగే రద్దీ నివారణకు కూడా ప్రత్యేకంగా సీసీటీవీ కెమెరాలను వినియోగించాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తం 5 కోట్ల రూపాయలతో ఈ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పుడు ప్రస్తుతం కేటాయించినటువంటి ఈ నిధుల నుంచి 2 కోట్ల రూపాయలు వెచ్చించాలని చెప్పేసి ప్రాథమికంగా నిర్ణయించారు. అదేవిధంగా చూస్తే కనుక భక్తులకు రోడ్ల పక్కన ఫుట్పాత్లు నిర్మాణం కూడా ప్రారంభించనున్నారు. ఎందుకంటే ఏడాది కాలం ఉన్నందున ఈ లోపే, పుష్కరాల లోపే ఈ ఫుట్పాత్లు కావచ్చు, అదేవిధంగా సెంట్రల్ డివైడర్లు ఏర్పాటు చేసేటువంటి పనులు కూడా ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయించారు. దీనికోసం 10 కోట్ల రూపాయలు వెచ్చించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. పుష్కర కమాండ్ కంట్రోల్ రూమ్, వార్ రూమ్ను ఏర్పాటు చేశారు. ఎందుకంటే పెద్ద ఎత్తున భక్తులు వస్తారు కాబట్టి వాటిని కూడా నియంత్రణ చేయడము, అదేవిధంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నిరంతరం పర్యవేక్షణ చేసేందుకు గాను ప్రత్యేకంగా వార్ రూమ్ను నిర్మించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వార్ రూమ్ నిర్మాణం కోసమని 6 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. వీటిలో 3 కోట్ల రూపాయలతో ప్రస్తుతం వెంటనే టెండర్లు పిలిచి వాటికి సంబంధించినటువంటి పనులను కూడా చేపట్టనున్నట్టుగా అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ఇటు పుష్కరాల నియంత్రణ, అలాగే అత్యవసర పనుల కోసం 10 కోట్ల రూపాయలు కేటాయించున్నారు. ఇటు పుష్కర నగర్లు ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే పెద్ద ఎత్తున జనాలు వస్తారు కాబట్టి ఎక్కడైతే గ్రౌండ్స్ ఉంటాయో, ఓపెన్ ప్లేస్లు పెద్ద ఎత్తున ఉంటాయో వాటన్నింటి చోట కూడా పుష్కర నగర్లు ఏర్పాటు చేసి అక్కడ నుంచి పుష్కర ఘాట్ల వద్దకు వచ్చి స్నానాలు చేసి వెళ్లే విధంగా ఏర్పాట్లు చేయబోతున్నారు. దీనికి సంబంధించి మొత్తం 5.36 కోట్ల రూపాయలతో పనులు చేపట్టనున్నారు. అదేవిధంగా వేస్ట్ మేనేజ్మెంట్
శానిటేషన్ ద్వారా కూడా మొత్తంగా చూస్తే కనుక ఎక్కడైతే పనులు జరుగుతున్నాయో వాటన్నిటి కూడా ఏడాదిలో పూర్తి చేసేటువంటి పనులన్నీ కూడా ప్రస్తుతం వెంటనే ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ఇటు కొవ్వూరులో 20 కోట్లు, అలాగే నర్సాపూర్ 15 కోట్లు, నిడదవోలు 7 కోట్లు, అలాగే పాలకొల్లులో 5 కోట్లు, మండపేటలో 3 కోట్ల రూపాయలు కేటాయించింది. మొత్తం 150 కోట్ల రూపాయలతో జీవో విడుదల చేసింది. వీటన్నిటికీ పనులు వెంటనే చేపట్టాలని చెప్పేసి పుష్కరాలు ప్రారంభమయ్యే లోపు వెంటనే పనులు పూర్తి చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల్లో స్పష్టం చేసింది.